ఏదైతే ఈ మిస్సింగ్ అనే అంశంలో బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వేల మంది మిస్సింగ్ అవుతున్నారు, మహిళలు మిస్ అవుతున్నారు అని ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. ఈ అంశంపై ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన ఎక్కడా కూడా కామెంట్స్ చేయలేదు. కానీ అది నిజమని మొన్న వైజాగ్ సిపి మాట్లాడడం జరిగింది. మిస్సింగ్ అనేది నిజమే అని చెప్పి మాట్లాడుతూ కూడా ఏదైతే వీళ్ళకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని చెప్పని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి మన భారతదేశం బోర్డర్లో ఉన్న కాంబోడియాలో వీళ్ళకి ఒక అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళని అక్కడ బందీలుగా చేసుకుని కూడా వాళ్ళని చాలా హింసిస్తున్నారు అని చెప్పని దానికి సంబంధించిన సిపి మేము ఇంట్రాగేషన్ లో చాలా విషయాలు తెలిసినాయని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పని వైజాగ్ సిపి ఏదైతే వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా క్లియర్ కట్ గా అనిపించింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారు, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ చేరుకున్నారు. నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 o'clock ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం